మీరు డైట్ పాటిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడు మన మాచెలలో రెయిన్బో బైట్స్ని సంప్రదించండి. మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్. నెలకు కేవలం రూ. 999 మాత్రమే. అంటే రోజుకి రూ. 35. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి. మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్, మండాది రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398260155. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. వెల్లుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మక్కిన శంకర్ 2 ఎద్దులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని వెల్లుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గురజాల డీఎస్పీ 2 టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిగిరిపాడు చెక్ పోస్ట్ వద్ద ఎద్దులను దొంగలించిన దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ జగదీష్ మాట్లాడుతున్నారు. చూద్దాం. సో అసలు ఏం జరిగిందని నేను మీకు ఇప్పుడు చెప్తాను. దాని రిలేటెడ్ మాకు 6వ తారీఖున 2వ నెల 2025 సంవత్సరం మక్కిన శంకర్ అనే వ్యక్తి ఒక 2 గేదెలు ఎద్దులు పోయినాయి అని చెప్పి కేపీగూడెంకి సంబంధించిన ఆయన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే మేము దాన్ని కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 10/2025 అండర్ 379 ఐపీసీ కింద రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత అలాగే మల్టిపుల్ కేసెస్ మాకు వచ్చినాయి. చాలా క్యాటిల్ థెఫ్ట్స్ జరిగాయి కానీ వాళ్ళు ఎవరు కేసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఇది సీరియస్ ఇష్యూ కింద కన్సిడర్ చేసి వెంటనే ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేస్తున్నాము. ఒకటి అండర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రూరల్ మాచర్ల, ఇంకొకటి వెల్లుర్తి పిఎస్ ఎస్ఐ గారిది. ఈ 2 టీములు కూడా చెక్ పోస్టులు కానీ అలానే ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఏదైనా కటింగ్ షాప్స్ కానీ లేకపోతే ఈ ఎద్దులది ఎవ్రీ మండీ అవుతూ ఉంటుంది. కొన్ని చోట్ల బుధవారం, కొన్ని చోట్ల లక్షవారం, అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టున్నారు. అలా చేస్తున్న టైంలోనే గ్యాప్లోనే 18న మాకు సిరిగిరిపాడు చెక్ పోస్ట్ దగ్గర రెగ్యులర్ వెహికల్ చెకింగ్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఒక AP 39VE0399 అనే అప్పి ఆటోలో ఒక 4 క్యాటిల్ని వాళ్ళని తీసుకొని పాస్ అవుతున్నారు. అప్పుడు ఆపడం జరిగింది. ఆపిన తర్వాత యాజ్ యూజువల్గా మేము వాళ్ళని అడిగాము. దాని రిలేటెడ్ వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పలేదు. తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసి రిమైనింగ్ 12 క్యాటిల్ ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా దగ్గరలో ఉన్న ఒక ఫీల్డ్స్లో పెట్టడం జరిగిందన్నారు. అండర్ మీడియేటర్ నామా మేము వెళ్ళి అవి సీజ్ చేసాము. వాళ్ళు ఎక్కడైతే పెట్టారని చూపించారో వాళ్ళ ద్వారా కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ. మొత్తం మీద మేము ఒక 16 క్యాటిల్ అయితే రికవర్ చేస్తాం. అందులో 10 ఆవులు, 4 గీదెలు, 2 ఎద్దులు, వర్త్ వచ్చేసి 4,80,000. ఈరోజు రైతులకి హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ అవర్ పోలీస్, ఎస్పెషల్లీ వెల్దుర్తి పిఎస్ ఎస్ఐ గారు. ఈయన లాస్ట్ 2 monthsలోనే వెల్దుర్తి ఎస్ఐది పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం వైర్ థెఫ్ట్, కాపర్ వైర్ది ఒక 360 kgs వరకు రికవర్ చేశారు. అలాగే ఒక 10 vehicles రికవర్ చేశారు. గాంజా వచ్చేసి 8 kgs పట్టుకున్నారు. 250 లీటర్ల నాటు సారాన్ని మేము డిస్ట్రాయ్ చేసాము. అలాగే 2,250 లీటర్ల బెల్లం ఓట్ FJ వాష్, దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ పోలీసింగ్లో భాగంగానే సోఫార్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఒక 54 కెమెరాలు పెట్టున్నాము. ఒక 4 డిజిటల్ బ్యారికేడ్స్ మీ వెనకాల చూడొచ్చు. ఈ డిజిటల్ బ్యారికేడ్స్ వీటి యూజ్ కూడా చాలా మేక్ షిఫ్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడైతే గొడవలు అవుతాయో, పికెట్లు అవుతాయో, వెంటనే అక్కడికి మేము దీన్ని మూవ్ చేసుకొని అక్కడ విజువల్స్ని కానీ లేకపోతే ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా కానీ అక్కడున్న పోలీసింగ్ ఎలా అవుతుందన్న దాన్ని కూడా మేము ఈ డిజిటల్ బ్యారికేడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 4 డిజిటల్ బ్యారికేడ్స్ ఈ ఎఫెక్టెడ్ పిఎస్కి వేస్తున్నాము. ఆ తర్వాత ఒక డ్రోన్ కూడా దీనికి డెడికేటెడ్గా, ఓన్లీ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ డెడికేటెడ్గా ఒక డ్రోన్ కూడా తీసుకుంటారు ఒక 3 daysలో. సోఫార్ అయితే పర్ఫార్మెన్స్ 2 monthsలో నేను వచ్చిన తర్వాత అండర్ సూపర్విజన్ ఆఫ్ మాచర్ల రూరల్ భాష అండ్ అట్ ద సేమ్ టైమ్ పని ఆఫ్ వెల్దుర్తి ఎస్ఐ వలి. అంతే. సోఫార్ ఇంక మిగతా ఏవైతే యాక్షన్ కేసు ఉన్నాయో దాని మీద కూడా రివ్యూ చేస్తున్నాము. రోడ్ ఇంజనీరింగ్ కానీ ఇవి కానీ. ఇంకా ఇది కాకుండా మీ దగ్గర ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ ఉన్నా కానీ దాని మీద కూడా రివార్డ్ ప్రపోజ్ చేయమని చెప్పి నేను సిఐకి మీ అందరి ముందే చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇందులో సిఐ సూపర్విజన్ ఎంత ఉందో ఆయన కూడా రివార్డ్ నేను కూడా ప్రపోజ్ చేస్తాను ఎస్పీ గారికి. తప్పకుండా ఇందులో రివార్డ్ అర్హులే. తెలంగాణలో వీళ్ళు ఆల్రెడీ ఒక 60 వరకు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పున్నారు. మేము తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా చెప్తాం, ఈరోజు రిమాండ్ పెడతాం వాళ్ళని.
పెట్టిన తర్వాత తెలంగాణ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు అది రికవర్ చేస్తారు. వాళ్ళు ఇందులో ఎవరైతే ఉన్నాడో ఒక అతను A1 అనే ఆయన సుధనబోయిన యేసుబాబు, ఇతను హ్యాబిచువల్ అఫెండర్. ఇంతకుముందు కూడా 4 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణలోనే 3 యానిమల్ క్యాటిల్ థెఫ్ట్ కేసెస్లో ఉన్నాడు ముద్దాయి కింద. అలానే ఒక గోల్డ్ థెఫ్ట్ కూడా వెల్దుర్తిలో చేస్తున్నాడు. మిగతా 2 కూడా కొత్త వాళ్ళు. ఇందులో కండ్లగుంటకు చెందిన 2, కేపుగూడెంకి చెందిన ఒక అతను, మొత్తం 3 సోఫర్ మేము అరెస్ట్ చేసింది. అలానే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏదైనా సెపరేట్ టీం ఏమైనా ఉందా, అలానే గొర్రెలు కూడా చాలా చోట్ల పోతున్నాయి వేరే పోలీస్ స్టేషన్, వీళ్ళ ద్వారా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అది కూడా ఆ యాంగిల్లో కూడా మేము రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. తప్పు అలానే ఆ సొత్తుని తీసుకోవడం కూడా రిసీవర్ కూడా అంతే క్రైమ్ అవుతుంది. సో ఆ కన్సర్న్ క్రైమ్ సెక్షన్స్ కూడా అప్లికబుల్ చేసే మేము తీసుకున్నాం. కాకపోతే ఇందులో ఏంటంటే వీళ్ళు ఎవరికి అమ్మలేదు సోఫార్ ఈ 16 కూడా. ఒక 12 ఏమో ఫీల్డ్స్లోనే పెట్టున్నారు, ఒక 4 ట్రావెల్ తీసుకుని వెళ్తున్నారు మేబీ కటింగ్ ఏమన్నా. ఈ లోపే దొరకడం వల్ల మనకు ఆ 16 కూడా మనం రికవర్ చేయడం జరిగింది. జనరల్ గా మనం వేరే కేసెస్ లో మాకు తీరా ఎద్దు కూడా కటింగ్ అయిపోయింది సార్. ఆయన పట్టించుకోవటానా 5 నెలలు పడదు సార్. అది కూడా పోయేది పుట్టిన కానించి పెంచుకొని ఇప్పుడు దాకా కట్టేసుకున్నాను సార్. చేలో కట్టేసుకొని చేలో వెయ్యి కావాలి కొట్టుకుంటున్నాను. కొట్టుకోగానే నేను సందకాడ ఏం చేసినంటే ఎద్దులు మేత వేసిన, ఎత్తుని పండబెట్టుకొని మేత వేసినాక మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ మేత అయిపోతే ఎద్దు తిప్పుకొని పోయారు సార్. నేను నిజవాళ్ళు ఇది నాకు అర్థం ఆనందం సార్. తారీఖు ఎద్దులు పోయారు సార్. ఒక రోజు దేవలాడాము, దొరకలేదు. ఎంటే 3వ రోజు వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎస్ఐ గారు ఏం చేశారంటే వెంకట విజయ్ గారు వీళ్ళు 3 పట్టించుకొని మాకు 4 రోజులలో ఎమ్మట ఎద్దుని ఆజుకు తేల్చారు సార్. ఒక ఎద్దు ఏమో లేదు సార్, ఒక ఎద్దు అయితే ఆ ఎద్దు కూడా తేలుతామని చెప్పారు సార్. వాళ్ళు బాగా మంచిగా చేశారు. మాకు ఎద్దులు కూడా బాగానే, వర్షం మారితే మీకు ఎద్దు దొరకదు, ఎద్దు మాది పూసి నీకు ఎట్టు కూడా మేము కొనిస్తామని అనేది మాకు ధైర్యం కూడా ఇచ్చారు సార్. వాళ్ళు మమ్మల్ని మటుకు బాగా చూసుకొని మేము ఒక్కలే కేపీగూడెంలో సాకలో వెళ్ళి మేము ఒక్కలేం సార్. అయితే ఇంతవరకు ఎద్దులు ఎవరు తేల్చిన వాళ్ళు లేరు, మీ ఎద్దులు కూడా తేలవని అందరూ అన్నారు. వీళ్ళు పట్టించుకొని బాగా చేశారు సార్. చర్ల ప్రభావ సంఘంలో 2025-26 సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు 4,450 మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో. 25-26 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ మనకి 200 మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందరూ కూడా ఈ నెల 28వ తారీఖు లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మార్చి 1వ తారీఖు నుంచి 50% పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మార్చెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మార్చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మార్చెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మానాయుడు తెలిపారు.
మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి,